అందరికీ నమస్కారం. దీపావళి అంటేనే దీపాలు, పిల్లల సందడి, క్రాకర్సు, పిండి వంటలు, స్నేహితుల్ని కలుసుకోవడం ఎంతో సంతోషంగా గడిచిపోతూ ఉంటుంది. కానీ దానికంటే ముందు ఇంటిని శుభ్రం చేయాలి అన్న ఆలోచన వస్తుంది. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? వంటింటి నుంచి మొదలు పెడదామా? లేకపోతే బెడ్‌రూమ్‌లో ఉన్న వార్డ్‌రోబ్‌లోని బట్టలు సర్దుదామా? లేకపోతే లివింగ్ రూమ్‌లో ఉన్న సోఫాలు, ఆ కుర్చీలు అవన్నీ అరేంజ్ చేసుకొని సరిచేసుకుందామా? అని ఎన్నో ఆలోచనలతో మీరు అయోమయంగా కూర్చున్నారా? అప్పుడు ఈ చిన్న చిట్కాని ఫాలో అవ్వండి. 5+5+5+5 రూల్. ఏమిటి రూలు? వారానికి 5 రోజులు, 5 నిమిషాలు, 5 అనవసరమైన వస్తువుల్ని 5 ప్రదేశాల నుంచి మీరు పని చేసుకుంటేనే తీసి అవతల పడేస్తూ ఉండండి. దీనివల్ల ఏమవుతుందంటే అనవసరమైన చెత్త లేకుండా ఇల్లంతా శుభ్రంగానే ఉంటుంది. రోజుకి ఈ పని మనం చేస్తూ ఉంటే మనం ఒక వారంలో 5 రోజులు, నెలకి 20 రోజులు, సంవత్సరానికి 240 రోజులు మనం క్లీనింగ్‌లోనే ఉంటాము. ఒకేసారి ఇల్లంతా క్లీన్ చేసుకోలేకపోయినా ఈ అలవాటు ఏడాది పొడుగునా పాటిస్తే ఇల్లు అద్దంలా మెరుస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.